ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏం తక్కువ కష్టపడ్డారని మీరు అనుకుంటున్నారా? మహానుభావుడు అన్నం తినడానికి లేకపోతే విజయనగర వీధులలో భిక్షాటన చేస్తే మాధవకబళం తల్లి అని సాయంకాలం వేళ ఇంటి ముందు నిలబడితే ఒక తల్లి అన్నం వేస్తే, ఒక తల్లి పులుసు పోస్తే, ఒక తల్లి మాగాయి వేస్తే అన్నీ కలిసిపోతే చెరువు గట్టుకెళ్ళి బండ మీద ఉత్తరీయంలో పట్టుకున్నది పెట్టుకుని కలిపి తిని ఆ ఉత్తరీయాన్ని ఉతుక్కుని సంగీత హనుమ అని విజయనగరంలో ఒక దేవాలయం, అది చూడడం కోసం నేను విజయనగరం వెళ్ళాను కూడా. తాళం వేస్తూ ఉంటారు హనుమ, ఎక్కడ చూసి ఉండరు మీరు. చిన్న దేవాలయం, ఆ దేవాలయంలో పడుకునేవారు. ఆఖరికి పెళ్ళయిన తర్వాత గదిలో ఉండడానికి కాపరం పెట్టడానికి డబ్బు లేక చెన్నై పట్టణంలో పానగల్ పార్కులో చీకటి పడ్డాక కలిసి ఉంటే తప్పు చేస్తున్న వాళ్ళు అనుకుంటారని భార్య గారు పక్కనున్న సిమెంటు బెంచి మీద పడుకుంటే ఆయన ఈ పక్క బెంచి మీద పడుకొని జీవితంలో కష్టపడి పైకొచ్చి ఆయన జీవితంలోనే గొప్ప విషయం ఏమిటో తెలుసా? అంత లబ్ధప్రతిష్ఠుడైనటువంటి గాయకుడు శ్మశానంలో కచేరీ చేశారు. ఎప్పుడో తెలుసా? ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్ర్యం అంటే నా ఉద్దేశం రాష్ట్రం ఏర్పడడం కోసమని ప్రయత్నం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు గారు శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఆయన శరీరం శ్మశానానికి వెళ్లే లోపల దేశభక్తి గీతాలతో శ్మశానంలో కచేరీ చేశారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఏ విజయనగరంలో ఆయన మాధవ కబళం అంటూ అన్నం తిన్నారో ఆ విజయనగర వాసులందరూ పరమ సంతోషంతో ఆయన్ని తీసుకొచ్చి కచేరీ చేయమని అడిగితే నేను ఏ హనుమ దేవాలయంలో పడుకున్నానో అక్కడే కచేరీ చేస్తానని వేదిక వేయించుకుని విజయనగర పురప్రజలందరూ క్రిక్కిరిసిపోయి ఉండగా తంబూరా పట్టుకుని కచేరీ చేశారు. అవి జీవితాలు, అవి స్ఫూర్తిదాయకాలు. ఇప్పటికీ తిరుమల వెడితే ఆయన భగవద్గీత వినపడుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ భారతం చెప్పడానికి వస్తే ఆయన భగవద్గీత వినపడుతూనే ఉంటుంది. వాళ్ళు కంఠం చేత అజరామర స్థానమును పొందేశారంతే. ఆయన శరీరం వెళ్ళిపోయింది, ఆయన మాత్రం అలాగే ఉండిపోయారు. వాళ్ళందరూ కష్టాలు పడలేదు, పువ్వులు పరిచిన మంచాల మీద పడుకున్నవారు అని మీరు అనుకోకండి.